మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ అన్న, ఆ రోజప్పు ఎవరికి ఇస్తావే? అదే అడుగుదాం అనుకున్నా. నన్నా? నేను అడుగుదా? ఓల్కిస్తే బాగుంటుందని అది మేము అడుగుతున్నాం. మా క్వశ్చన్ అవినాష్ గారు ఏమంటారు? ఇంత బాగా తీసిన డైరెక్టర్ గారికి ఇస్తే బాగుంటుంది. ఇద్దరు కలిసి ఇద్దాం అనుకుంటున్నా. ఇద్దరు కలిసా? నేను ఇద్దరికి ఒక పువ్వు ఇద్దాం అనుకుంటున్నా. ఇచ్చేసే అన్న. ముఖేష్ అన్నకి, అంజలి గారికి. అంజలి గారికి ఇద్దరికి ఒక పువ్వు ఇద్దరికి ఎలా ఇస్తారు? ఒకసారి రండి అన్న. దాదా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడ పిలిచినందుకు. అన్నతోని నాకు వన్ డేనే ట్రావెల్. నాకు బిగ్ బాస్ ఏవి తీసింది మా అన్ననే. బిగ్ బాస్ ఏవి తీసింది అన్ననే. నాకు భయమైన ఉండే, అన్న నాకు ఇది ఇట్లా నాకు ఫస్ట్ టైం అన్న నీకేమో ఇట్లా తీసిండు ఇట్లా అంటే, అన్న దగ్గరుండి మరి నీకు ఏం కాదు నేను చూపిస్తా అని. ఆ రోజు అన్న ఎంత కష్టపడి తీసిండో నేను దగ్గరుండి చూసిన. ఎంకరేజ్మెంట్ అంటే నా ఊళ్ళో అంతమంది ఉన్నా ఇట్లా నీకేం కాదు ఇట్లా అని. ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు, నువ్వే గెలుస్తావు అని చెప్పిండు. ఏం చూసిండో నాదంతా ఏం చేసిండో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అన్న బయటికి రాగానే విన్నర్ నువ్వే అని అన్నాడు. నాకు మస్తు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అన్న ఎన్ని రాత్రులు నిద్రపోకుండా దీనికోసం ఎంత కష్టపడ్డాడో ఆ రోజు నేను చూసిన. నాకు ప్రతి ఒక్క చిన్న వీడియో బయట కోసం కానీ, నాకు చిన్న కాన్సెప్ట్ కోసం కానీ నేను పొలంలో దిగినా ఇట్లా అన్న దగ్గరుండి మరి మొత్తం తినకుండా చేయకుండా నైట్ అది అయిపోయేదాకా తినలే అన్న. అక్కడనే చూసిన అన్న మీరు ఎంత కష్టపడుతున్నారు ఏంటిదని. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలో నాకు ఏం అర్థమైతే లేదు. ఫస్ట్ అందరికీ ఒక పువ్వు ఇచ్చిరు కదా అన్న, కుర్చీ మీద కూర్చుండబెట్టంగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా, ఆడనే అయిపోయింది అన్న సినిమా ఏంటిదని నాకు ఆడ కనిపించింది. కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసిండు అన్న. మస్తు క్రేజ్ ఉంది అన్న, సూపర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ అర్జున్ గారు.